శ్రీ 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 నిర్మలానంద పిల్లలమర్రి భీమయార్యుల వారి ప్రియ శిష్యుడైన శ్రీ నిష్కళానంద బండి చక్రపాణి గారిచే సమర్పించబడు అచల తత్వములు అనుగానసుధ. అచల తత్వములు అనుగానసుధ. రచన గానం శ్రీ నిష్కళానంద బండి చక్రపాణి. నిర్మాణ సహకారం డాక్టర్ కె దయానంద స్వామి మరియు శ్రీ తంగెళ్లపల్లి రాజేందర్ గారు. సంగీత సహకారం శ్రీ టి మురళీ మధు. వేణువు శ్రీ చెన్నా నాగనారాయణ. కీబోర్డ్ శ్రీ బి శామ్యూల్ జాన్ మరియు శ్రీ జి నరేందర్. తబలా శ్రీ ప్రశాంత్. డోలక్ శ్రీ ఎంపి ప్రభాకర్. రికార్డింగ్ రెమి, అమృతవాణి స్టూడియో, సికింద్రాబాద్. సమర్పణ శ్రీమదచల గురుపీఠ రాజయోగాశ్రమ సేవా సమాఖ్య, రంగయ్యపల్లె గ్రామం, వరంగల్ జిల్లా. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. అశరీరం సర్వదాస్తి శరీరం రహితం సదా. అయమేవ సద్యో ముక్తి అన్యదా భ్రమకారణం. అచలోయం సనాతన. అచలబోధ సనాతనమైనది. సృష్టి ఆది నుండి చాతుర్యుగ పర్యంతం గురు పరంపరగా వర్ధిల్లుతున్నది. శ్రీ నిర్మలానంద పిల్లమరి భీమయార్యుల కృప వల్ల లభించిన బోధకు అనుభవమును జోడించి ముముక్షువుల జన్మరహితము కొరకు జ్ఞానరూపమైన వైరాగ్యం సిద్ధించుటకై ఈ అచలతత్వ గానసుధను మీకు అందిస్తున్నాం. శరీర ప్రభువులకు వందనము. వందనమయ్యా వందనము మన అచల గురువులకు వందనము. వందనమయ్యా వందనము అశరీర ప్రభువులకు వందనము. పూర్ణ బోధకు పునాది వేసి జనన మరణ మన వెదలను తీసి. పూర్ణ బోధకు పునాది వేసి జనన మరణ మన వెదలను తీసి ముందు తరములకు ప్రవేశపెట్టిన మూల పురుషుని సాంప్రదాయకులు దక్షిణమూర్తికి వందనము. శ్రీ మహావిష్ణుకు వందనము. సూర్య గురునకు వందనము. యాజ్ఞవల్కికి వందనము. జనకరాజుకు వందనము. సుఖ సాందిపునకు వందనము. వందనమయ్యా వందనము మన అచల గురువులకు వందనము. యుద్ధ భూమిలో రథమును నిలిపి భావమరదికి సృష్టిని తెలిపి. యుద్ధ భూమిలో రథమును నిలిపి భావమరదికి సృష్టిని తెలిపి. క్రాంతికే నిజ బోధను నింపి భవబంధములెడబాటిన గురుడు కృష్ణమూర్తికి వందనము. రుక్మిణమ్మకు వందనము. అర్జున ప్రభువుకు వందనము. యుద్ధవ గురునకు వందనము. వందనమయ్యా వందనము మన అచల గురువులకు వందనము. అన్ని విద్యలను ఆలోచించి అచల భావమన ఆదిని తెలిసి. అన్ని విద్యలను ఆలోచించి అచల భావమన ఆదిని తెలిసి అచ్చ తెలుగులో పద్య రూపమున అందించిన మన అచల గురుడయా వేమనాజులకు వందనము. తిరువెంకటాజులకు వందనము. జ్ఞానేశ్వరులకు వందనము. శ్రీధర స్వామికి వందనము. వందనమయ్యా వందనము మన అచల గురువులకు వందనము.
మతములనన్నీ మర్దన చేసి నిజ దేవుని నిజ ఉనికిని తెలిసి మతములనన్నీ మర్దన చేసి నిజ దేవుని నిజ ఉనికిని తెలిసి పుట్టన లేది లేని ఎరుకని భ్రాంతి లేదు అని బాగుగా తెలిపిన శివరామ దీక్షులకు వందనము, అప్పయ్య మంత్రికి వందనము, సీతారామ స్వామికి వందనము, నరసింహదాసుకు వందనము, వందనమయ్యా వందనము, మన అచల గురువులకు వందనము. సాధనలెన్ని చేసిన గాని సంశయముడుగగ సాగిపోదువని సాధనలెన్ని చేసిన గాని సంశయముడుగగ సాగిపోదువని క్రాంతి దేవి కందాట దరువులను బాగుగా రాసి బయటకు తీసిన కృష్ణ ప్రభునకు వందనము, శేషమాంబకు వందనము, శేషమాంబకు వందనము, శివానందులకు వందనము, వందనమయ్యా వందనము, మన అచల గురువులకు వందనము. అన్నదమ్ములను బంధములోను రామ లక్ష్మణుల సాటిని బోలి అన్నదమ్ములను బంధములోను రామ లక్ష్మణుల సాటిని బోలి కృష్ణ ప్రభువుకు సేవకులై మందిరమును నిర్మించిన గనులు లక్ష్మణ ప్రభువుకు వందనము, శంకర ప్రభువుకు వందనము, జ్వాలమాంబకు వందనము, అవధూత స్వామికి వందనము, నెది వెంకయ్యకు వందనము, వందనమయ్యా వందనము, మన అచల గురువులకు వందనము. మానవ జన్మకు మార్గము ఇది అని దేశిక వర్యుల సేవలు చేసితే మానవ జన్మకు మార్గము ఇది అని దేశిక వర్యుల సేవలు చేసి జన్మ కర్మలకు మూలము తెలపి చెడపు తీర్చిన జన్మ బాటెన ఆగయాజులకు వందనము, సమాంబకు వందనము, పారలింగముకు వందనము, రాజయోగికి వందనము, వందనమయ్యా వందనము, మన అచల గురువులకు వందనము. శివరామయ్య దీక్షిత ప్రభువుల దివ్యమైన ఈ బోధను తెలిపి అనుభవమైన అచల బోధ సామాఖ్య భావమున అందజేసిన సోమలింగారులకు వందనము, ఆనందారులకు వందనము, దేవమాంబకు వందనము, చెన్నారులకు వందనము, వందనమయ్యా వందనము, మన అచల గురువులకు వందనము. పరమైనది శాశ్వత పరిపూర్ణము కదిలించేది బ్రహ్మము కలవంటిది అని పరమైనది శాశ్వత పరిపూర్ణము కదిలించేది బ్రహ్మము కలవంటిది అని గురుమంత్రము ఏ పొద్దు తలచిదే కాలిపోవునని కర్మ బంధములు భీమయాజులకు వందనము, లక్ష్మణ ప్రభువుకు వందనము, లక్ష్మణ ప్రభువుకు వందనము, జన సామాన్యులకు వందనము, వందనమయ్యా వందనము, మన అచల గురువులకు వందనము. పూర్వపు చేష్టల పూని వధించి పూర్ణ గురుడు భీమాయుల చేరి పూర్వపు చేష్టల పూని వధించి పూర్ణ గురుడు భీమాయుల చేరి ద్వాదశి షోడశి ధర్మము తెలిపెది గురువుల వేడను చక్రపాణి పూర్ణ గురువులకు వందనము, శరీర ప్రభువులకు వందనము, గురు భక్తులకు వందనము, జై అన్న వారికి 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 వందనము, జై అన్న కనుడి అన్నలారయి అచల బోధ విన్న కన్న బాధలన్నీ తీరును ఈ రోజే వినుడి కనుడి అన్నలారయి అచల బోధ విన్న కన్న బాధలన్నీ తీరును ఈ రోజే. అచల గురుని కన్న గురుడు అధికులు లేరెవ్వరే రాజయోగ మందు గురుడు రాజయ్యున్నాడే సకల భ్రాంతులుడిగించు సద్గురుడు అచలుడే సకల భ్రాంతులుడిగించు సద్గురుడు అచలుడే నా మాట నమ్మి అచల గురుని పాదము చే
చేపట్టవే వినుడి కనుడి అన్నలారై అచల బోధ విన్న కన్న బాధలన్నీ తీరును ఈ రోజే చెప్పిన మాటలేమో పెడచెవిన బెట్టకే సంసారమే సర్వంబని భ్రాంతిలో బడి మునుగకే ధనము బలము వద్దనున్న దయ చుట్టములెందరో ధనము బలము వద్దనున్న దయ చుట్టములెందరో వచ్చేరు పొయ్యేరి ధనముండు వరకును వినుడి కనుడి అన్నలారై అచల బోధ విన్న కన్న బాధలన్నీ తీరును ఈ రోజే కండ బలము గుండె బలము ధనముడిగిన నాడు కట్టుకున్న భార్యాని కన్న సుతులు ఎందరో ఇరుగు పొరుగు వారంతా హీనము నిన్ను చూతురే ఇరుగు పొరుగు వారంతా హీనము నిన్ను చూతురే ఉడికిన కరివేపాకు సందము నీ వైదువే వినుడి కనుడి అన్నలారై అచల బోధ విన్న కన్న బాధలన్నీ తీరును ఈ రోజే రాని వెదవ తీరు కన్నవారు దూతురే ఆకలయ్యి బచ్చె మడుగ ఆదరించరెవ్వరే ఏడు ఇల్లు తిరుగు పిల్లి కూనలలిను చేతురే ఏడు ఇల్లు తిరుగు పిల్లి కూనలలిను చేతురే నెలకొక్కారింట అన్న ముస్తిని నిబుదిందువే వినుడి కనుడి అన్నలారై అచల బోధ విన్న కన్న బాధలన్నీ తీరును ఈ రోజే వేలకు స్నానము తిండియు వెతలే కథలాయనే బ్రతుకు బరువు భారమయ్యే బాధలు మరిగలిగనే వంశదీపమన్న కొడుకు క్రూర మృగము ఆయనే వంశదీపమన్న కొడుకు క్రూర మృగము ఆయనే కోడెనాగు విధము బుసలు గొట్టి విషము గక్కెనే వినుడి కనుడి అన్నలారై అచల బోధ విన్న కన్న బాధలన్నీ తీరును ఈ రోజే ఒక్కరోజు ఎక్కువైతే గంటను మెడబట్టిరే కంచము మంచము గుడ్డలు వీధిన పడవేతురే లబోదిబోయన్న త్రోచి తలుపులు బిగింతురే లబోదిబో అన్న త్రోచి తలుపులు బిగింతురే పెంచుకున్న బంధమంత ప్రేమే విషమాయనే వినుడి కనుడి అన్నలారై అచల బోధ విన్న కన్న బాధలన్నీ తీరును ఈ రోజే ఆశలన్నీ ఎండమావి నీరు చందమాయనే కలలు గన్న నీ గతియే కలభోగములాయని నీ సేవేదిన గండమని సావుకెదురు చూచిరే నీ సేవేదిన గండమని సావుకెదిరి చూచిరే బ్రతుకు బాట ఎదురు తిరిగే బంధము ఏమయ్యనే వినుడి కనుడి అన్నలారై అచల బోధ విన్న కన్న బాధలన్నీ తీరును ఈ రోజే కుక్క బ్రతుకు కన్నహీనమై పోయే బ్రతుకని రోడ్డున పడి భిక్షమెత్తు తల్లులు మరి ఎందరో ఆకలికై చెయ్యి దాచి అడుగు తండ్రులెందరో ఆకలికై చెయ్యి దాచి అడుగు తండ్రులెందరో బాధలచే కూలి చేసి బ్రతికెవారు ఎందరో వినుడి కనుడి అన్నలారై
అచల బోధ విన్న కన్న బాధలన్నీ తీరును ఈ రోజే. కాళ్ళు లేక చూచె చూపు లేకపోయెనే, ఆదరించేవారు లేక ఆకటికై ఏడ్చిరే. దినగండము ఎన్నాళ్ళని దిగులు తల్లిదండ్రులే, దినగండము ఎన్నాళ్ళని దిగులు తల్లిదండ్రులే. మా చావు ఎప్పుడో ఎంచు చెంచలులై చూచిరే. కనుడి అన్నలారయి అచల బోధ విన్న కన్న బాధలన్నీ తీరును ఈ రోజే. గతము తలచి గుండె ఆగి మంచముపై చచ్చిరే. ఈయన బ్రతుకు ఎందుకని విషమును సేవించిరే. బాధ బ్రతుకు ఎన్నాళ్ళని బావిలబడి చచ్చిరే. బాధ బ్రతుకు ఎన్నాళ్ళని బావిలబడి చచ్చిరే. అవమానము చేత మెడకు తాడున ఉరి పోసిరే. కనుడి అన్నలారయి అచల బోధ విన్న కన్న బాధలన్నీ తీరును ఈ రోజే. పండిన పండేమో చెట్టు విడచు చందము, వృద్ధతనువు ఉండలేక జీవుడు పైకెగిరనే. విత్తులోని అంకురంబు మొలకెత్తు చందము, విత్తులోని అంకురంబు మొలకెత్తు సందము. పునరపి జననం మరణం పుడమి పైన దప్పదే. కనుడి అన్నలార ఈ అచల బోధ విన్న కన్న బాధలన్నీ తీరును ఈ రోజే. అచల గురుని చేరి తనువు ధనము మనసు నివ్వవే. గురుడే నా సర్వం బని గురి గలిగి గొలువవే. విభూతి పాల మందు పూసి బ్రహ్మరాత తుడతునే. విభూతి పాల మందు పూసి బ్రహ్మరాత తుడచునే. తిరిగి రాని బాట చూపి భవబంధము బాపునే. కనుడి అన్నలారయి అచల బోధ విన్న కన్న బాధలన్నీ తీరును ఈ రోజే. వెలసె రంగయ్య పల్లి గ్రామమందున భీమయారు గురుని పాద పూజ చేసి వేడనే. స్వప్న భ్రాంతి ఇది అంతా నమ్మకుమని తెలిపెనే. స్వప్న భ్రాంతి ఇది అంతా నమ్మకుమని తెలిపెనే. సదసద్రాయితమైన సత్య పదవి చూపెనే. కనుడి అన్నలారయి అచల బోధ విన్న కన్న బాధలన్నీ తీరును ఈ రోజే. విన్న కన్న బాధలన్నీ తీరును ఈ రోజే. విన్న కన్న బాధలన్నీ తీరును ఈ రోజే. చంద్రన్న వినరామాయన్న నా మాటలు నమ్ము నిజమన్నా.
సద్గురువుల చేరి శిరము వంచి జన్మను వీడన్నా. అన్నా చంద్రన్నా వినరామాయన్నా, నా మాటలు నమ్ము నిజమన్నా. సద్గురువుల చేరి శిరము వంచి జన్మను వీడన్నా. దాటి 60 వచ్చే, 2 కాళ్ళకిక 3వ కాలొచ్చే. దేహము నిండా ముడతలతోలొచ్చే, పన్నులూడిచెవి కన్నుల బాధెచ్చే. 16 వయసే మాయే, కండలు తిరిగిన ఒల్లే మాయే. నీ సందువ్విన బ్రతుకే మాయే, పందెం గట్టిన పరువే మాయే. అంగములన్నీ అడివి బట్టినావా, నీ అహంకారమే అడుగు అంటినాదా. అంగములన్నీ అడివి బట్టినావా, నీ అహంకారమే అడుగు అంటినాదా. అన్నా చంద్రన్నా వినరామాయన్నా, నా మాటల నమ్ము నిజమన్నా. సద్గురువుల శిరము వంచి జన్మను వీడన్నా. కదులలేక నీ శక్తి సన్నగిల్లే, మూత్రము వచ్చే ముందు తెలియదాయే. దగ్గిన ఉంచిన బట్టల బయలాయే, వర్ధన వాసన నీకే కంపాయే. నిప్పుతగాచిన నీళ్ళే మాయే, ఒళ్ళు కురుత్తిన సబ్బే మాయే. అస్తరు పౌడరు డబ్బే మాయే, అద్దము దువ్వెన నూనె మాయే. వయసు మారగా అన్ని దూరమాయే, అడవిగాచిన వెన్నెల బ్రతుకాయే. వయసు మారగా అన్ని దూరమాయే, అడవిగాచిన వెన్నెల బ్రతుకాయే. అన్నా చంద్రన్నా వినరామాయన్నా, నా మాటలు నమ్ము నిజమన్నా. సద్గురువుల చేరి శిరము వంచి జన్మను వీడన్నా. అన్ని ఉడిగిన మనసు ఉడుగదాయే, వయసు నాటి సుఖవాంచె కోరుటాయే. చూచిన ప్రతిదీ అందలేకపాయే, కుటుక్కుమంటూ గుటిక మింగుటాయే. అంగబలంబుల ఆటే మాయే, మధుమాంసంబుల మాటే మాయే. కులపరసతి రతి బాటే మాయే, పూచిల తిన్న రుసులే మాయే. ఆఖరి దశలో అన్ని దూరమాయే, పూజే కన్లు వాసే ముఖమాయే. ఆఖరి దశలో అన్ని దూరమాయే, పూజే కన్లు వాసే ముఖమాయే. అన్నా చంద్రన్నా వినరామాయన్నా, నా మాటలు నమ్ము నిజమన్నా. సద్గురువుల చేరి శిరము వంచి జన్మను వీడన్నా. దినమొక తీరు గండము అంటాడే, రామకృష్ణ రంగాయంటాడే. పిలిచిన నా మొర వినవాయంటాడే, బ్రతుకలేను నీ భారము అంటాడే. వ్రతముల జపముల ఫలమే మాయే, యాత్రలు తిరిగిన ఆచే మాయే. జడతలు పట్టిన గొల్లే మాయే, గంగల మునిగిన బ్రతుకే మాయే. భ్రాంతితో గొలచిన దేవతలేరయ్యో, నిన్నాదు కొనగయే ఒక్కరు రారయ్యో. భ్రాంతితో గొలచిన దేవతలేరయ్యో, నిన్నాదు కొనగయే ఒక్కరు రారయ్యో. అన్నా చంద్రన్నా వినరామాయన్నా, నా మాటలు నమ్ము నిజమన్నా. సద్గురువుల చేరి శిరము వంచి జన్మను వీడన్నా.
మంచము పంచయు వేరాయే నేలకు స్నానము తిండియు లేదాయే దోమల ఈగల బాధలు చాలాయే బాధలతోనే బ్రతుకే బరువాయే కొడుకుల బిడ్డల ప్రేమే మాయే గోరు ముద్దల తిండే మాయే ముద్దు ముచ్చటల బ్రతుకే మాయే కలలు గన్న నీ గతియే మాయే కన్నీటితో కళ్ళు మూసినావా మూరల జాగే మిగిలిందా కన్నీటితో కళ్ళు మూసినావా మూరల జాగే మిగిలిందా అన్నా చంద్రన్న వినరామాయన్న నా మాటలు నమ్ము నిజమన్నా సద్గురువుల చేరి శిరము వంచి జన్మను వీరన్నా సంశయమే ఇక జన్మహేతువన్నో నచ్చిన జీవి పుట్టుట నిజమన్నో పుట్టిన జీవికి కష్టము ఇది అన్నో నిజ గురువులతో అందిన నిజమన్నో దేవమాంబ గురు పాదము పట్టి ద్వాదశి షోడశి ధర్మము నెరిగి నిర్మలానంద బిరుదును పొంది నిలచను పాలంపేట గ్రామములో పిల్లల మల్లి భీమయాజులన్నో భవబంధము తెంపెను చక్రపాణి కన్నో పిల్లల మల్లి భీమయాజులన్నో భవబంధము తెంపెను చక్రపాణి కన్నో అన్నా చంద్రన్న వినరామాయన్న నా మాటలు నమ్ము నిజమన్నా సద్గురువుల చేరి శిరము వంచి జన్మను వీడన్నా సద్గురువుల చేరి శిరము వంచి జన్మను వీడన్నా సద్గురువుల చేరి శిరము వంచి జన్మను వీడన్నా బ్రతుకింతే వినకుంటే మన గతి అంతే మల్లన్నో మన బ్రతుకింతే వినకుంటే మన గతి అంతే ఈ రంగుల రాట్నపు చక్రం ఈ రంగుల రాట్నపు చక్రం రై రై అని తిరుగుటే కాయం మల్లన్నో మన బ్రతుకింతే వినకుంటే మన గతి అంతే మల్లన్నో మన బ్రతుకింతే వినకుంటే మన గతి అంతే సంసారము సక్కగలేక దినదినమొక తీరుగా నుండే కోసమ్మకు బోనం చేసి మైసమ్మకు యాటను తెచ్చి దయ్యానికి కోడిని కోసి భూతాలకు యంత్రము గట్టి ఎల్లమ్మకు గుగ్గిల్లేసి సమ్మక్కకు బెల్లం తెస్తే పుట్టించిన నీ దేవుళ్ళే నీ కష్టము చూడకపాయే రాతి కొయ్యల గొలిచావన్నా డబ్బు రాళ్ళ పాలు చేశావన్నా అయినా ఫలితమేమి లేక మోసపోతివన్నా మోసపోతివన్నా దేవుడంటే మనిషిగాడు నామరూప గుణము లేదు తనకు తాను తెలియకుండా సర్వము తానిండి ఉండే దేవుడంటే మనిషిగాడు నామరూప గుణము లేదు తనకు తాను తెలియకుండా సర్వము తానిండి ఉండే కర్మమే నీకు కర్తయురా నీ ప్రాంతీయ జన్మకు బాటయురా శివరాముల బోధను వినవేరా నిజ దేవుని నీవే చూతురా మల్లన్నో మన బ్రతుకింతే వినకుంటే మన గతి అంతే మల్లన్నో మన బ్రతుకింతే వినకుంటే మన గతి అంతే ఈ రంగుల రాట్నపు చక్రం ఈ రంగుల రాట్నపు చక్రం రై రయ్యని తిరుగుటే కాయం మల్లన్నో మన బ్రతుకింతే వినకుంటే మన గతి అంతే
నిద్దురలేచి ధన సంపదనే మదిగోరి వేలకు తిండియు దినక తన కంటికి నిద్దురబోక కాళ్ళకు రక్షలు లేక గత బట్టల నెప్పుడు గొనక దానము ధర్మము నిడక తన సౌఖ్యము నెప్పుడు గనక పైసకు 13 లేశావన్నా పంచలో దాసి పెట్టావన్నా అయినా అది పరుల పాలే గాని నీవనుభవించలేవన్నా నీవనుభవించలేవన్నా ఉన్న దాంట్లో శక్తి కొలది అనుభవించే తీరు చూడు సాటి వారి తోటి వారి సముగాను చూడగోరు ఉన్న దాంట్లో శక్తి కొలది అనుభవించే తీరు చూడు సాటి వారి తోటి వారి సముగాను చూడగోరు సజ్జన సాంగత్యము గనరా సత్పురుషుల రాకడ కోరుమురా మానవ ధర్మము తెలియుమురా మరు జన్మన మార్గము మానమురా మల్లన్నో మన బతుకింతే వినకుంటే మన గతి అంతే మల్లన్నో మన బతుకింతే వినకుంటే మన గతి అంతే ఈ రంగుల రాట్నపు చక్రం ఈ రంగుల రాట్నపు చక్రం రై రయ్యని తిరుగుటే కాయం మల్లన్నో మన బతుకింతే వినకుంటే మన గతి అంతే నేనని గర్వము విడక నేనెవ్వడనని మది గనక గనకుల యౌవన రూపం రాజశీల తప విద్య అష్టమదంబుల కోరి హరిషడు వర్గము పెంచి మానవ ధర్మము విడచి మహనీయులనే దూషించి వయసు కాలము దాటునాడన్నా నీ అంగబలము అణిగిపోవునన్నా ఆనాడు నీ బ్రతుకు అడవి పాలేనన్నా అడవి పాలేనన్నా అన్ని విద్యలుండి కూడా అణిగిపోయే రావణుండు నేననే గర్వంబు చేత నిక్కబోక ముందు చూడు అన్ని విద్యలుండి కూడి ఆగిపోయే రావణుండు నేననే గర్వంబు చేత నిక్కబోక ముందు చూడు కావడి కుండల కాలమురా ఇది క్షణమొక రీతిగా మారునురా నిజ గురువుల జాడల కనవేరా నిజ రూపము నీకే తెలియునురా మల్లన్నో మన బతుకింతే వినకుంటే మన గతి అంతే మల్లన్నో మన బతుకింతే వినకుంటే మన గతి అంతే ఈ రంగుల రాట్నపు చక్రం ఈ రంగుల రాట్నపు చక్రం రై రయ్యని తిరుగుటే కాయం మల్లన్నో మన బతుకింతే వినకుంటే మన గతి అంతే సంచిత కర్మన బుట్టి తల్లిదండ్రుల ఒడిలో పెరిగి తుచ్చపు సుఖముల మరిగి దినదినమొక కోడిని గోసి తెల నల్లది పవ్వలు తెచ్చి తిని తాగుచు ఊగుచు నడిచి నోట్లో విడియము వేసి సిగరెట్ పొగనే తీసి స్నేహితులతో జూదము ఆడి పరబామల నేలకి గోరి క్షణికమైన సుఖముల కోరావన్నా నానా రుచులకు మరిగావన్నా అయినా నీ ఒళ్ళు ఇల్లు గుల్లాయరన్నా ఇల్లు ఒళ్ళు గుల్లాయరన్నా మనిషి ఎంత మృగం కాదు మంచి పనులు చేయగోరు కాలం వృధ చేయబోకు కదులుతుండే నీళ్ళు వయసు మనిషి ఎంత మృగము కాదు మంచి పనులు చేయగోరు కాలం వృధ చేయబోకు కదులుతుండే నీళ్ళు వయసు మంద బుద్ధిని కవీడుమురా మహనీయుల సన్నిధి చేరుమురా తను మన ధనములను సగుమురా తరించెది మార్గము దొరుకునురా మల్లన్నో మన బ్రతుకింతే వినకుంటే మన గతి అంతే మల్లన్నో మన బ్రతుకింతే వినకుంటే మన గతి అంతే ఈ రంగుల రాట్నపు చక్రం ఈ రంగుల రాట్నపు చక్రం రై రయ్యని తిరుగుటే కాయం మల్లన్నో మన బ్రతుకింతే వినకుంటే మన గతి అంతే
మాయకు లోనై జనులు తన మనసుకు దోచిన విధము మంత్రము యంత్రము నమ్మి యజ్ఞము యాగము చేసి జపములు తల్పములు సలిపి యోగము నిష్టల నిలిపి గారడి విద్యలు చూపారన్నా నీలో భ్రాంతిని పెంచారన్నా సంసార సాగరములో మునిగిపోతివన్నా మునిగిపోతివన్నా భ్రాంతి ఉంటే జన్మ వచ్చు జన్మ ఉంటే భ్రాంతి వెలుగు జనమాన భ్రాంతి లేదు పూర్ణ బోలగన్న నీకు భ్రాంతి ఉంటే జన్మ వచ్చు జన్మ ఉంటే భ్రాంతి వెలుగు జనమాన భ్రాంతి లేదు పూర్ణ బోలగన్న నీకు సదమల గురు భీమాజులురా ఆ సన్నిధి చేరిన మేలవురా పుట్టని చావని మార్గమురా ఈ పానికి తెలిపెను కనవేరా మల్లన్నో మన బ్రతుకింతే వినకుంటే మన గతి అంతే మల్లన్నో మన బ్రతుకింతే వినకుంటే మన గతి అంతే ఈ రంగుల రాట్నపు చక్రం ఈ రంగుల రాట్నపు చక్రం రై రయ్యని తిరుగుట కాయం మల్లన్నో మన బ్రతుకింతే వినకుంటే మన గతి అంతే మల్లన్నో మన బ్రతుకింతే వినకుంటే మన గతి అంతే మల్లన్నో మన బ్రతుకింతే వినకుంటే మన గతి అంతే. శ్రోత్రియ బ్రహ్మనిష్ట పరులారా, ఇట్టి అచల పరిపూర్ణ పరబ్రహ్మమును ఎన్ని సాధనలు చేసితే, ఎంత గురుసేవ దురంధరులైతే, చక్కటి క్రమబద్ధమైన బోధ ద్వారా వెళ్ళితే అచల బ్రహ్మమును అందుకునగలమో మన కల్పతరువులైన శ్రీమద్ భాగవత కృష్ణదేశికుల వారు అంటారు. నన్నీ సంసార సాగరము నుండి తరింపజేసిన నా సద్గురుమూర్తి శ్రీమద్ పరశురామ సీతారామస్వామి నా అంతఃకరణమునందు ఉపవిష్టులై ఉన్నారు. అందువలన నా మనసు విశేషముగా ఆదరించుతున్నది. కనులకు దివ్యాంజనము పెట్టుటచే అపూర్వ దృష్టి లభించి అతడు ఎచ్చట చూచిన అచట భూగర్భమున గల ధనరాశులు ఏ రీతిని చూడగలడో, చేతి ఎందు చింతామణి ఎండుటచే ఏ రీతిని తను మన రథమును అన్నింటినీ సిద్ధింప చేసుకునగలడో, అదే రీతిని నా గురుదేవులైన శ్రీ పరశురామ సీతారామస్వామి కృపచే నా కోరికలన్నీ నెరవేరిన వాడనైతిని. కావున నా భాగ్యమే భాగ్యమంటూ పరమార్థ ప్రేరితులైన జనులందరూ గురుభక్తి ఎనర్చి కృతకార్యులు కావాలను అనుచు చక్కటి తత్వకీర్తన తెలిపినారు. విందాము. ఏమని నుడువుదును నా భాగ్యమును నేనెంత నీ పొగడుదును, భామిని మని గుచ్చి వెంకమ భర్త పరశురామ సీత రామదేశిడ వరుడు నన్నిట రారయని దీక్షాత్రయము నెడేబని నుడుదును నా భాగ్యమును నేనెంత నీ పొగడుదును. సాధనలు బోధించి సంసారమున గల బాధలన్నీ అడంచి శ్రీధరుడు విధి శివుడు గురుడని సేవ చేయుచు పంచముద్రలు శోధజేయము పైన జ్ఞానపు శుద్ధిని చెరిగించుననియను ఏమని నుడువుదును నా భాగ్యమును నేనెంత నీ పొగడుదును. మిన్ను మొదలైన అత్తి భూతములకుండే వన్యలైదిట బుట్టి దున్న కమలపు మధ్య మందున వెన్నవలె వెలిగేటి పాపని నిన్నుగాగలవోయి అని నా కన్నులకు కనిపించజేసెను ఏమని నుడువుదును నా భాగ్యమును నేనెంత నీ పొగడుదును.
అంగలింగమగు తెలియుమని అంగలింగము సంగమున గల ఇంగితం బెరిగించి రెంటిని మృంగివేటను మరిని నీవు పొంగుచుండు మటంచు తెలిపెను ఏమని నుడుగుదును నా భాగ్యమును నేనెంత నీ పొగడుదును చరణ తీర్థం ఇచ్చి త్రివిధా ప్రసాదము బరువడిగా నందించి మరచిపోయిన సత్స్వరూపము మరల నామది కెరుక చేసియు స్థిరముగా పరిపూర్ణ బోధను శరణనిన కరుణించె మురయుచు ఏమని నుడుగుదును నా భాగ్యమును నేనెంత నీ పొగడుదును నన్ను నిల్పకపాయా నేనుండగానే అన్ని మాయా మాయా ఉన్నదున్నట్లుండి లేనిది ఎన్నటికి లేదాయ కనుగొన అన్నది విన్నది కన్నాదున్నదనరాదా ఏమని నుడుగుదును నా భాగ్యమును నేనెంత నీ పొగడుదును కలను దృష్టాంతముగా నీవుండ చూచి అచలమును మేలుకువగా తెలుసుకుంటే చాలు మీదట కులము గోత్రము పేరు దెంపను కలువరింతలు సమయు దీనికి ఫలమరింతకు ఎక్కువేదనే యమని నుడుగుదును నా భాగ్యమును నేనెంత నీ పొగడుదును నేగలను నీ తృష్ణ దీర్చుటకు వినుమో భాగవతుల కృష్ణ వేగని వినుపించు మనవిని వేడినా వినుపించెనన్నియు ఓగులార ఓ పురుషోత్తమోత్తములార ఇక నేమని నుడుగుదును నా భాగ్యమును నేనెంత నీ పొగడుదును నా భాగ్యమును నేనెంత నీ పొగడుదును ఓ పుణ్యపురుషులారా ఇలాంటి గుహ్యాతి గుహ్యమైన అచల పదము ఎలాగున ఉన్నదో అట్టి ఉనికి శ్రీ నాగయారుల వారు తెలిపినారు. అది శ్రీ నల్లప్ప నాయన గారే వినిపిస్తారు, విందాము. ముకున్నదయ్యా ఉత్తమ గోప్యా ముకున్నదయ్యా ముకున్నదయ్యా దియే కాల మెరుగక ముకున్నదయ్యా దియే కాల మెరుగక లోకాలోకములకతీతమైన గోప్యా ముకున్నదయ్యా ఉత్తమ గోప్యా ముకున్నదయ్యా
లేదయ్యా, అవివేకమనే మరుపు లేదయ్యా, అవివేకమనే మరుపు లేదయ్యా. ఎరుక మరుపుల చేత ఎన్నగాదా నీదై, ఎరుక మరుపుల చేత ఎన్నగాదా నీదై, గురుతులేనిదై గురి కందారా కథ ముకున్నాదయ్యా, ఉత్తమ గోప్యముకున్నాదయ్యా. దిగులు లేదయ్యా, దిక్పాలకుల దగులు లేదయ్యా, దిక్పాలకుల దగులు లేదయ్యా. దిగులు దిగ్భ్రమాలన్నీ దీనత్వం వైపోయి, దిగులు దిగ్భ్రమాలన్నీ దీనత్వం వైపోయి, అగద్వి సప్తక జగములు జగానేమీ లేకత ముకున్నాదయ్యా, ఉత్తమ గోప్యముకున్నాదయ్యా. ఈశాలొల్లనిది ఈశానత్రయ ఆశాలొల్లనిది, ఈశానత్రయ ఆశాలొల్లనిది. దూషణ భూషణ భాషణ రహితమై, దూషణ భూషణ భాషణ రహితమై, వాసిగా మూల వాస కృష్ణుడు తెలిపిన దుకున్నాదయ్యా, ఉత్తమ గోప్యముకున్నాదయ్యా. ఊకున్నాదయ్యాది ఏ కాలమెరుగాక, ఊకున్నాదయ్యాది ఏ కాలమెరుగాక, లోకాలోకములకతీతమైన గోప్యముకున్నాదయ్యా, ఉత్తమ గోప్యముకున్నాదయ్యా. అయ్యలారా, గురుసేవ తత్పరులై ఆత్మానుభూతి పొంది పంచవింశ తత్వ పరిచయకులై 36 96 తత్వముల గ్రహించి వాటి కవలి తత్వమేదో అట్టి పదమును నెరిగిన మహనీయులు శ్రీ అన్నమరాజు రామబ్రహ్మ ప్రణితంబైన తత్వమును మన శ్రీ కోట్ల నల్లప్ప నాయన గారు వినిపిస్తారు. విందాము. చూచితినయ్యా, చూపులతోనూ చూచితినయ్యా, చూచితినయ్యానే సుందర పరమాత్మ లోచనములలో విమోచనమూర్తిని చూచితినయ్యా, చూపులతోనూ చూచితినయ్యా. పాపలోనా పీతం బంధు పరమయ్యున్నా, రూపము చూచితే దీపము విధముంది, రూపము చూచితే దీపము విధముంది, తాపములన్నెనగు చూచిన మాత్రాన చూచినయ్యా, తూర్పులతోనూ చూచినయ్యా. 5 5 25 నాత్మాని ఆనా
అనాత్మయందున ఆత్మనేనని తెలిసి అనాత్మయందున ఆత్మనేనని తెలిసి ఆవాడి తత్వము అంది పొందగా నాయే చూచితినయ్యా చూర్పులతోనూ చూచితినయ్యా అచల పదమయ్యా ఆత్మతో తెలియ తన నిజమయ్యా ఆత్మానాత్మలు లేక అది కేవలాత్మయ్యి ఆత్మానాత్మలు లేక అది కేవలాత్మయ్యి వచనమెన్నడూ లేని వైభవ పదమును చూచితినయ్యా చూర్కులతోనూ చూచితినయ్యా రూపులేదయ్యా చూతామన్నాయే పగిరోయ్యా ప్రాకృతాపుల అంత పరిపూర్ణమయ్యుండు ప్రాకృతాపుల అంత పరిపూర్ణమయ్యుండు ఓపికతో తెలియా వనర నామములేంది చూచితినయ్యా చూర్పులతోనూ చూచితినయ్యా ఈ జన్మ కన్నా ఇలయందున ఇగ బుట్టున్నా సాజన్మ సాకార సత్య నిరాకార సాజన్మ సాకార సత్య నిరాకార తేజమచలము కన్నా రాని పాదంబును చూచితినయ్యా చూర్పులతోనూ చూచితినయ్యా దాసుడానయ్యా వెలివేటిలో వాసమయ్యా భూసురాకుల జూడ భూషణనిదే నాకు భూసురాకుల జూడ భూషణనిదే నాకు వాసురంగా రామదాసుడనై నిలిపి చూచితినయ్యా చూర్పులతోనూ చూచితినయ్యా చూచితినయ్యానే సుందర పరమాత్మ లోచనములలో విమోచనమూర్తిని చూచితినయ్యా చూర్పులతోనూ చూచితినయ్యా పరమపద భక్తులారా, వృక్షమూలమునకు నీరు పోయుటచే ఏ రీతి మీ శాఖోపశాఖలు ఆకులు మొదలగునవన్నీ కలకలలాడుతూ నుండునో అదే రీతిని గురువనేది వృక్షమునకు గురుభక్తి అనేది నీటిని పోయుటచే అన్ని వాంఛలు తమంత తామే నెరవేరగలవు. అందువలన సద్గురు ధ్యానమే సద్గురు సేవయే పరమపదం సుఖతరమై ఉన్నదని శ్రీ రాకమచంద్ర వెంకటదాసుల వారు ఈ తత్వచేతన తెలిపినారు. వినగలరు. ధ్యానంబే పరమపదం సద్గురుని భజించుటే సుఖతరము. సరసోక్తుల హరి స్మరణ స్వానుభవ సరసోక్తుల హరి స్మరణ స్వానుభవ పరవశమతులకు బ్రహ్మానందము పరవశమతులకు బ్రహ్మానందము. హరి ధ్యానంబే పరమపదం సద్గురుని భజించుటే సుఖతరము.